క్రైస్తవులో బైబిల్‌లో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు క్రైస్తవులను ఎంతగానో హింసించాడు. కానీ దేవుని కృప చేత అతడు పౌలుగా, అపోస్తలుడుగా మార్చబడ్డాడు. కృప వలన మన గతం మారిపోతుంది. భవిష్యత్తు కొత్తదైపోతుంది. కృప అనేది ఒక ఫ్రీ గిఫ్ట్. ఇది మనం చేసే మంచి పనుల వలన వచ్చేది కాదు. దేవుని అనుగ్రహమే. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఒంటరి పయనములో నా కన్నీటిలో అవమానం దరిచేరి కృంగియున్న వేళలో కన్నీరు తోడిచింది నీ